ఎంతసేపు పడుకుంటావు పండుగ రోజు కూడా తొందరలే. ఈ టైంలో వచ్చి లేపుతాను విందామా? టైం చూస్తే ఐదైంది. నేను తర్వాత క్లాస్ నువ్వు పండుగ రోజు కూడా లేటు లేస్తా అంటావు. అరా తొందరలే లేచి స్నానం చేయపో. అసలుకి ఈ రోజు ఉగాది పచ్చడి చేసుకోవాలా. ముందైతే మీరు పచ్చడి చేసుకుని తినండి, మిగిలితే నాకు ఉంచండి, నేను లేచి తర్వాత తింటా. ఇందాడు కాంచి నేను మంచిగా చెప్తుంటే నువ్వు ఎందుకు వింటావురా? నీకు కరెక్ట్ మొగుడు అయ్యే మీ అయ్యని పిల్లలు తాగురా. ఏమయ్యా ఒకసారి ట్రై గంగులు గారు లేదంటే లేవట్లో ఒకసారి వచ్చి లేపుద్దా. నాకు తెలుసురా నేను ఎవరిని పిలిస్తే నువ్వు నా మాట వింటువో అని. అది అట్లుండాలా. బావి దగ్గర పోయి తలస్నానం చేయపో. అబ్బా ఈరోజు పొద్దు నుంచి ఒక్క సిగరెట్ కూడా తాగలేదుగా, అందుకే నాలుక బాగా గుంజుతుంది. పోయి కూడా తాగాల్సిందేగా. రే గంగులు ఇగో ఈ తోరణాలు తీసేపోయి అన్ని గడపలకి కట్టిరా పప్పు. సరే నాన్నగారు ఇటు ఇవ్వండి, పోయి కడతా. బా ఈ టైంలో ఎవడరా ఫోన్ చేసేది? ఇదేంది ఇప్పుడు ఫోన్ చేస్తుంది? హలో బేబీ చెప్పు, ఏంది ఫోన్ చేసినావు? హలో గంగులు బేబీ, హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ బేబీ, నీకు కూడా హ్యాపీ ఉగాది. ఎన్నాళ్ళకి ఫోన్ చేసినావు బేబీ? ఏం చేస్తున్నావు చెప్పు. ఎన్నాళ్ళేంటి బేబీ? నిన్న నైట్ మాట్లాడింది ఫోన్ లో. అది నీకు మాత్రమే నిన్న బేబీ, నాకు మాత్రం నిన్న నాకు మొన్న, మొన్న నాకు నిన్న, నిన్న కాక మొన్న, మొన్న నాకు నిన్న, నిన్న నాకు మొన్న. ఇంకేంటి బేబీ సంగతులు? ఉగాది పచ్చడి చేసుకున్నారా? ఇంకా చెయ్యలేదు, చెయ్యాలి. ఇంతకు మీరు చేసిరా? మా ఇంట్లో వాళ్ళకి చేయడం రాదు బేబీ, అందుకే చెయ్యట్లే. అలాగా బేబీ, నువ్వేం బాధపడకు, నేను పంపిస్తాలే పచ్చడి నీకు. ఈ గంగులు గాడేంటి ఇంతకాచం ఫోన్ లో మాట్లాడుకుంటూ సిగ్గుపడుకుంటూ మెలకలు తిరుక్కుంటూ మాట్లాడుతాడు. సేమ్ పించ్ బేబీ, మా ఇంట్లో కూడా ఉగాది పండుగ. మీ ఇంట్లో బొగ్గే కలర్ ఉంటుంది ఇంతకి? నీలాగే బేబీ, కర్రీగా ఉంటది. హే ఇక్కడ కూడా సేమ్, మా ఇంట్లో కూడా నల్లనే ఉంటుంది తెలుసా బొగ్గు. ఇంతకీ సిగరెట్ స్మెల్ అని చూస్తుంది, కొంపేసి మా నాన్న వస్తాను అనుకుంటా. సర్లే బేబీ, నేను తర్వాత చేస్తా, బాయ్. ఏంటి వీడు ఉన్నట్టుండి ఫోన్ కట్ చేసిండు, కొంపేసి నేను వచ్చినట్టు పసిగట్టిండా. సర్లే నెక్స్ట్ టైం దొరుకుతాడు కదా అప్పుడు చెప్తే వీడి సంగతి. అమ్మయ్య జస్ట్ మిస్, కొంచెం ఉంటే మా ఆయనకు దొరకటుంది. మళ్ళీ బేబీ ఫోన్ చేస్తుంది అనుకుంటా. ఇందాక ఫోన్ కట్ చేసినగా పాపం ఫీల్ అయినట్టుంది. హలో సారీ బేబీ, సారీ. ఇందాక డాడీ వచ్చేసరికి సడన్ గా ఫోన్ కట్ చేసిన, సారీ బేబీ. హలో బేబీ, నా బేబీ ఎవరు ఊరితో మాట్లాడుతున్నావు చూడరే. ఏంటి బేబీ సారీ చెప్పినగా అయినా అలుగుతావా? సర్లే కానీ గొంతుకేమైంది, జలుబు చేసిందా? విక్స్ పంపివంటావా చెప్పు. అరే భయ్ నువ్వు ఎదవని తెలుసులే కానీ ఫ్రెండ్ గారిని బేబీ అనేది తేడా గడవని తెలియదురా. నెంబర్ చూసుకోరా, ఫ్రెండ్ గారి నెంబర్కి లవర్ నెంబర్కి తేడా తెలియదా? అసలు వాయిస్ అసలుకి తెలియదురా నీకు లఫుట్ గారు. ఏంది ఇది మా బేబీ నెంబర్ కాదా? మరి ఎవరిది ఇది? లపక్ గడా చెప్పరా లపక్, ఏంట్రా విషయం? అరే భయ్ నేను ఇంట్లో ఒక్కనే ఉన్నా, బోర్ కొడుతుంది. ఇంటికి వచ్చాను ఎటన్నా సినిమాకి పోయేనా. ఏంట్రా సినిమాకి వెళ్తావా? వెళ్తే కానీ నాకు కూడా ఒక టికెట్ బుక్ చేయరా, నేను వస్తా. ఊరి నా ఇర్రి పప్పరే, ఇంట్లో ఒక్కనే ఉన్నాను బోర్ కొడుతుందని ఇంటికి వెళ్తావేమో అని అడుగుతున్నాను. మళ్ళీ సినిమా పోదామని నన్ను అంటున్నావు మళ్ళా. ఏంట్రా ఇంట్లో ఎవరు లేరా? ఈ ముక్కు ఇప్పుడు చెప్పేది ఫస్ట్ లోనే చెప్తే బాగుంటుంది. నేను రాను మరటికి. అరే నా బట్టారే నువ్వు మంచివా పశువారా? ఈరోజు పండగని నన్ను పిలుతావు అని గిన్ని గనని చెప్పినా కూడా నువ్వు పిలవట్లేదు. తొందర పిలువే, నేను మీ ఇంటికి వస్తా. ఇప్పుడు నిన్ను రావద్దురా అంటే నువ్వు నన్ను వదిలిపెడతావురా? సర్లేద్దాయిగా. 1 minute later. హలో అంకుల్ నమస్తే. మళ్ళీ ఎట్లున్నారు? ఇన్ని దినాలు అయిందా నిన్ను చూసి. అదేంటి బాబు నిన్నంతా మా ఇంట్లోనే ఉన్నది, చాలా రోజులు అయిందంటో మళ్ళా. మీకు నిన్న కావచ్చు అంకుల్, నాకైతే ఇష్టడే రోజు చూసిన మిమ్మల్ని అయితే. సర్లేగా అంకుల్ ఆడేమైనా చెత్తగాల పెట్టి అంత బూడిద వచ్చింది. ఆ బూడిద చెత్తగాలు పెట్టడం వల్ల రాలేదు బాబు, నేను ఊరి పడేసిన సిగరెట్ల వల్ల వచ్చింది. ఏంది అంకుల్ అందుకనే సిగరెట్ తాగిరా? అంత పెద్ద కొండ చేసిర్రు. ఇదేం చూసినావు నువ్వు? రేపురా దీనికి డబ్బులేంది త్రిబుల్ చూపిస్తా. సర్లే గానీ సడన్ గా ఇటు వచ్చినవేంది? ఏమైనా పని ఉందా మా వాడితోటి? ఏం లేదు అంకుల్, ఇంట్లో కొంచెం బిజీగా ఉండే. మీ వాడు ఫోన్ చేసి రారా జల్దీ రారా బాయ్, ఉత్తగానే ఉన్నా బోర్ కొడుతుంది రా అంటే వచ్చిన. ఏంటి నిజంగా మా గంగులు గడ పిలిచిండా? నాకేమన్నా పనులు లేవా అంకుల్? మీ వాడు ఉగాది పచ్చడి తిందు రారా అంటే బిజీ పనులు పెట్టుకొని వచ్చిన. ఈ గంగులు బాడుకోగాడికి వాడికి పెట్టడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలుస్తాడా? సర్లే కానీ అంకుల్ మళ్ళా ఏమి ఉందాం అనుకున్నా. సిగరెట్లు ఎందుకు అంతగానే తాగుతారు? పండగని ఇలా సెలవు ఇచ్చాడు ఏం లేదా? ఎందుకు తగ్గట్లేదు? తగ్గిస్తానక రోజు 20 డబ్బాలు తాగేటోని ఈ రోజు ఒక 19 డబ్బాలు తాగి బంద్ చేస్తా. అందరూ పండగ వంకలు పెట్టుకొని ఎక్కువ తాగుతారు అంకుల్, మీరేమో పండగ వంక పెట్టుకొని తక్కువ తాగుతారు. మీరు చేంజ్ అయ్యారు అంకుల్, చాలా చేంజ్ అయ్యారు అంతే. ఏంటో బాబు అంత నీ అభిమానం, మా వాడి ఇంట్లోనే ఉండిపో. అభిమానం బొంగ, మా ఫ్రెండ్ గాడు అలా అయ్యా అని చెప్తున్నా. తక్కువ తాగురా నాయన, తొందర తత్తో లేకపోతే. సర్లే అంకుల్ పోతాంలే కానీ మీ రీచ్ కంప్లీట్ చేసుకుని రండి మళ్ళా. ఈ లపగ్గాడు వస్తే మళ్ళీ ఏం చేస్తాడో ఏమో. వీడేందో చేస్తాడు, ఇంట్లో ఎవరు లేరా? ఎవరు లేడు, ఇదే మంచి టైం. ఎవర్రా వాడు? నువ్వారా? జస్ట్ మిస్ రా, లోపల రక్షణ కవచం ఉంది కాబట్టి బతికిపోయినా. ఏం రా తమ్మి ఎట్లుంది? చల్లగుందా? రే హ్యాపీ ఉగాది అండి, హ్యాపీ న్యూ ఇయర్ రా తమ్ముడు.
అది నోటితోటి కూడా చెప్పొచ్చు కదా, నన్ను ఎక్కడోటి మీకు చెప్పాలన్నారా? పండగ విశేషం నార్మల్గా చెప్తే నీకు నాకు తేడా ఏముంటుందిరా, అందుకే జలకిచ్చి చెప్తా, అట్లుంటది మనతోటి. ఏం బ్రో ఇందాక ఏమో ఫోన్లో నీళ్ళవరకు నాకు తేడా తెలియదా, ఎట్లా మాట్లాడుతున్నావు? అంటే అది ఇందాక ఆడటంలో నెంబర్ చూసుకోలేదురా, సడన్ గా ఫోన్ ఎత్తేసిన. చూసుకోరా నీ ఉడతలు పట్టే ముఖానికి లవర్, మళ్ళీ నీకు లవర్ నిజంగా పడ్డదా ఏమన్నా క్రియేట్ చేసుకుంటున్నా? ఫేక్ అకౌంట్ నాకు తెలుసు, ఫేక్ అకౌంట్ ఎవరు ఆడుకుంటాను నిన్ను. రే గంగులు గంగులు, తోటలు కట్టడం అయిపోయిందారా? అయ్యో ఆంటీ గారు మీరు వస్తున్నా మీలాంటి పెద్దవారు కనబడితే మా ఇంట్లో వాళ్ళు మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్పారండి. వస్తున్నా, ఆశీర్వదించండి నన్ను. లే బాబు లే, మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఎంత పెద్దవి పెంచారో చూసి నేర్చుకోరా. వాడిని చూసి నేను నేర్చుకోవడం కాదమ్మా, వాడు నిన్ను ఇండైరెక్ట్ గా ముసలిదాని అంటాడు. ఊరారే నేను అట్లా అనలేరా, మీ అమ్మగారు చూడ ఎంత ఎంగుకున్నారా, ఆ జుట్టు చూడు ఎంత నల్లగా ఉన్నదో, ముసలి తేడైందిరా మీ అమ్మ. అదంతా ప్యాచ్ వర్క్ రా, నువ్వు రాకముందే ఇందాక జుట్టు కలరేసింది. ఏమమ్మా కలరేసినావు ఇందాకనే? ఏంటంటే మిమ్మల్ని అలా అంటున్నాడు వాడు, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ చేయడం తెలియదా? అయినా కానీ వాడు నా ఫ్రెండ్ కాబట్టి వాడి తరపున క్షమించండి అంటే వాడిని. ఏంట్రో ఇందాక చూస్తున్నా మా ఇంట్లో వాళ్ళ ముందు వినయంగా నటిస్తాను. వాడేం నటించట్లేదు రా, నువ్వే బయట వాళ్ళ ముందు మీ అమ్మ పరువు తీస్తున్నావు. ఆగడానికి సంగతి చెప్తా. అయ్యో అండి కొట్టకండి ఎంతైనా మీ కొడుకు అంటే ఆడు అన్నట్టు చెప్పడం మర్చిపోయినా అండి, మీరు కలిపేసుకున్నారు అన్నాడు, అది గుర్తు తెచ్చుకోకండి అండి. అంటే కొట్టకండి అండి ప్లీజ్ అండి, మా ఫ్రెండ్ గారిని కొట్టకండి అండి. నేనేం మర్చిపోయారు బాబు, నాకన్నా గుర్తు ఉన్నాయి. అంటే మీరు వయసులో పెద్దవారు కూడా అన్నాడు అండి, వాడు ముసలి అన్నాడు అండి, గుర్తు తెచ్చుకోకండి అండి, దాన్ని గుర్తు తెచ్చుకోకండి ప్లీజ్, కొట్టకండి అండి అన్ని. రే దుర్మార్ కూడా గుర్తు తెచ్చుకోవద్దు అని చెప్పి అన్ని గుర్తు చెప్పిస్తున్నావు కదా రే, నిన్ను వదిలిపెట్టండి నేను. 15 minutes later. ఎట్లుంది మన పండగ సెలబ్రేషన్? అట్లుంటది మరి. ఇదిగోండి ఉగాది పచ్చడి ప్రసాదం, అందరూ గ్లాసులు పెట్టుకోండి ఇస్తా. అంకుల్ ఉగాది పచ్చడి చేసిర్రు మీరు, అబ్బా సూపర్ ఉంది. ఎట్లా చేసిర్రు అంకుల్ ఇట్లా? కదా ఈసారి బాగా కుదిరింది, నాకు కూడా నచ్చింది. లోపల ఇంకా చాలా ఉంది. రే గంగులు తీసుకురా పోరా. ఇదేరా పచ్చడి, మా నాన్న బాగానే చేసిండ్రు, పా తీసపోదు ఇంకా. అరే సగం నీకు దాని మోసేంత బలం లేదు కానీ నాకు హీరాబాయ్ నేను తీసుకొస్తా. రే లప్పాకి నీకెందుకురా శ్రమ, నేను తీసుకొస్తా అంటున్నాగా, నేను తీసుకొస్తలే. ఇందులో శ్రమగ్రిమ ఏం లేదు, నువ్వే ఎక్కువ కష్టపడతా, ఇది నేను కష్టపడతా. ఇంటికి వచ్చిన దోస్తుగాడితో పని చెప్పడం సంస్కారం కాదురా, నేను ఇయ్యా. ఇదంతా ముచ్చట కాదు, ఇప్పుడు ఇస్తావా ఇయ్యవా? సర్లే ఇందాకంచి నా కాళ్ళు పట్టుకుని ఓ ఏడుస్తున్నావు, తీసుకో నువ్వే తీసుకురా. సర్లే ఇంకా నువ్వే తీసుకురా. రే ఇప్పటిదాకా సాగుగొట్టు ఇచ్చే టైంకి తీసుకోలేదు ఎందుకురా? మీ ఇంట్లో నీ ఆటలే చెల్తాయి కాబట్టి నువ్వే తీసుకొద్దామని నేను వదిలేసిన. మరి ఫస్ట్ టైం ఏందిరా బుద్ధి, పగిలిపోయాక కథలు చెప్తున్నావా? ఇంకో నువ్వేం కంగారు పడకు, అయిందేదో అయింది, మళ్ళా మిగిలింది ఇద్దరం తాగుతాం. నీకు వద్దనే చెప్పు, మొత్తం నేనే తాగుతా. ఇంకేం మిగిలిందని రా తాగడానికి, ఇంట్లో వాళ్ళకి తెలిసిందనుకో నిన్ను ఉరికించి కొడతారా. అరే భయ్ నువ్వు కంగారు పడకు, నన్ను కంగారు పెట్టకు, అర్థమైందా? ఏదో ఒక ఐడియా ఆలోచిస్తా ఆగు. వద్దురా, నీకు నీ ఐడియాస్కి దండవరా బాబు, వాటిని మడిచి నీ జేబులో పెట్టుకో, నేనే అదొకటి ఆలోచిస్తా. సర్లే నా మీద అంత నమ్మకం ఉంది మళ్ళా, సర్లే చేసుకో. ఐడియా వచ్చేసిందిరా, ఫస్ట్ నాకు ఆ ఉప్పు ప్యాకెట్ అదా తీసుకొచ్చిన చూసుకో. నెక్స్ట్ పంచదార అందుకో. ఇంకోటి ఏంది? అదా వచ్చింది చూసుకో. అక్కడ కారం ప్యాకెట్ ఉంది, అది కూడా ఇట్టిరా. ఇంకేంది? అదా తీసుకొస్తాను ఇంకా తీసుకో. ఇంకేమన్నా మిస్ అయినా చెప్పు, ఏం లేదుగా. ఫైనల్ గా డెటాల్ బాటిల్ ఇటీరా. ఈ డెటాల్ పోస్తే వాటర్లో ఉన్న క్రిములన్నీ వస్తాయి దెబ్బకు. ఏం రో అట్లనో ఇట్లనో మనం అనుకున్న రిజల్ట్ వచ్చిందా? ఏం కథ గమ్మతగా. దీన్ని తయారు చేసింది ఎవరు అనుకున్నారా? ఆ సాంగాడు, గింత కూడా మిస్టేక్ జరగదు. సర్లే ఇందాక మిగిలిపోయిన పచ్చడి ఉందిగా, ఆ నీళ్ళలో కలుపు, అప్పుడే డౌట్ రాకుండా ఉంటది. అన్నిటి చెప్పడం మర్చిపోయినరా, ఇందాక నా బేబీ కూడా పచ్చడి అడిగిందిరా, కొంచెం విడిగా తీసి పార్సల్ చేసి పంపిద్దాం, కొంచెం పక్కన తీసుంచు. అరే గంగులు, ఈ పచ్చడి ఏందిరా, ఎందడి పచ్చడి కంటే ఇంకా సూపర్ ఉంది. ఎందుకని? నాకేం తెలుసు నాన్నగారు, నాకేం తెలియదు. అవునులే, నీకేమొచ్చని తినడం తాగడం 2-3 సార్లు పోయి రావడం అంతేగా. నాకు అర్థమైపోయింది, ఈ టేస్ట్ కి కారణం నా హ్యాండ్ లో ఉన్న పవరే. అందుకే ఇది పచ్చళ్ళ లేదు, అమృతం రా, అమృతం లక్కుంది. ఇదిగోరా, నువ్వు కూడా కొంచెం తాగు. ఇగో బాబు, నువ్వు కూడా కొంచెం తాగు. వద్దు అంకుల్ తీసుకొని మీరే తాగండి. సర్లే ఇంకా బతులాడతారు, ఇవన్నీ ఇంకా నేను తాగుతా. అవునంకుల్ మస్తు ఉంది, సూపర్ అమృతం. ఏం మస్తు చేసినవరా సగం. అంత బాగుందారా? అయితే నేను కూడా ఒకసారి టేస్ట్ చేస్తా. ఏం రా సగం, ఎట్టెట్లా కథ గమ్మినట్టు అనిపిస్తుంది కడుపులో. నాకు ఒక్కనికేనా మీకున్నా? నాకే అనుకున్నా, మీకు కూడా కడుపులో గుడుగుడు అంటుందా? పోయి రావాల్సిందే నేనుగా. ఏమైంది మీ ముగ్గురికి? అంబులెన్స్! డాక్టర్ గారు ఏమైందంటే ఆ ముగ్గురికి కలర్లుగా మారిరు? అమ్మా, మీ వాళ్ళు తినకుండా ఏందో తిన్నారు. టీవీకి కలర్ కాయలు పోయినట్టు మీ వాళ్ళు కలర్ కాయలు పోయినాయి. అయితే ఏమైనా ప్రాబ్లం ఉందా డాక్టర్ గారు? ఎప్పటికి వాళ్ళు అదే కలర్ లో ఉంటారా? ప్రమాదం ఏం లేదు కానీ 2 రోజులు అయితే కలర్ కాయలు కొత్తవి బిగిద్దా, మంచిగా అవుతారు. పంపిస్తాను ఇంటికి తొందరనే.
శంకర్ రామ్ కేలో సూపర్ హిట్ మూవీ పూజ తీసి మా బాబాయ్ కొత్త కంటెస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డులు తిరిగేస్తుంది అమ్మ బాబాయ్